ప్రకృతి యొక్క వాస్తుశిల్పులు అయిన పక్షులు తాజ్ మహల్ కూడా సిగ్గుపడేంత అందమైన గూళ్లు కడతాయి. కొన్ని పక్షులు కేవలం మట్టి మరియు గడ్డిని ఉపయోగించి తమ ఇల్లు కడతాయి, మరికొన్ని మాత్రం స్వచ్ఛమైన ఇంజనీరింగ్ మాయాజాలంలా అనిపించే గూళ్లు రూపకల్పన చేస్తాయి. ఈ గూళ్లు కేవలం నివసించడానికి మాత్రమే కాదు, అవి ప్రకృతి కళాఖండాలు. ఇన్బిల్ట్ వెంటిలేషన్ మరియు సౌకర్యంతో అవి తమ సొంత ఏసీ వ్యవస్థ ఉన్నట్లుగా ఉంటుంది. నిజంగా కొన్ని పక్షుల గూళ్లు లగ్జరీ హోటళ్లకు పోటీగా నిలుస్తాయి. ప్రపంచ అద్భుతాల ఈ ఎపిసోడ్లో మేము మీకు ఎప్పుడూ నిర్మించిన అత్యంత ప్రత్యేకమైన 10 పక్షుల గూళ్లను చూపిస్తున్నాము. మీరు చూడబోయేది మిమ్మల్ని మరొక యుగానికి తీసుకెళ్లవచ్చు. కాబట్టి ఉండండి, ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలాంటి పక్షుల సృజనాత్మకతను చూడలేదు. సంఖ్య 10. హమ్మింగ్ బర్డ్ గూడు. హమ్మింగ్ బర్డ్ గూడు ప్రపంచంలోనే ఉత్తమమైన మరియు కళాత్మకమైన గూడు అని పిలుస్తారు. ఈ చిన్న పక్షిని దీని చిన్న పరిమాణం కారణంగా పిచ్చుకతో పోల్చవచ్చు. కానీ తమ చిన్న పరిమాణం ఉన్నప్పటికీ హమ్మింగ్ బర్డ్స్ పెద్ద చెట్లపై ఎత్తులో గూళ్లు కట్టడానికి ఇష్టపడతాయి. వాటి గూళ్లు నేల నుండి 10 నుండి 100 అడుగుల ఎత్తులో ఎక్కడైనా కనిపిస్తాయి. అందుకే వాటి గూళ్లను కింద నుండి గుర్తించడం దాదాపు అసాధ్యం. గూడు కడేది ఆడపక్షి మరియు అది కేవలం 5 నుండి 10 రోజుల్లో పూర్తి చేస్తుంది. దాన్ని కట్టడానికి అది గడ్డి మరియు సాలీడు పట్టు మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. మొదటి చూపులో వాటి గూడుపై నుండి కోసిన కొబ్బరిలా కనిపిస్తుంది మరియు ఎత్తులో ఉంచబడింది. సాలీడు పట్టుకి ధన్యవాదాలు. గూడు నిజంగా లాగదగినదిగా ఉంటుంది. ఆ లాగదగిన గుణం వెనుక ఒక తెలివైన కారణం ఉంది. పిల్లలు పెరిగే కొద్దీ గూడు మెల్లగా వాటి పరిమాణానికి సరిపోతుంది. ఈ పక్షులు లోపలి రూపకల్పనకే కాకుండా భద్రతకు కూడా శ్రద్ధ చూపుతాయి. వారు సమీపంలోని చెట్ల ఆకులను ఉపయోగించి తమ గూడు మీద ఆకుల తెరను తయారు చేస్తారు. అలా అయితే మృగాలు వారి పిల్లలను సులభంగా చూడలేవు లేదా చేరలేవు. సంఖ్య 9. మాంటెజుమా ఒరోపెండోలా గూడు. మధ్య అమెరికాకు చెందిన అద్భుతమైన మరియు అరుదైన పక్షికి హలో చెప్పండి. ఇది ప్రధానంగా కోస్టారికా, పనామా మరియు మెక్సికో దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. దాని మెరిసే రెక్కలు మరియు గట్టిగా వినిపించే స్వరం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కానీ ఇంకా ఏదో అద్భుతమైనది ఉంది. ఈ పక్షులు గూడు నిర్మాణంలో నిపుణులు. వాటి గూళ్లు పొడవైన వేలాడే నిర్మాణాలు, గడ్డి, వేళ్లు మరియు మొక్కల తంతువులతో నేయబడ్డాయి. అవి కొమ్మల నుండి అడవి అలంకరణల మాదిరిగా మెల్లగా వేలాడుతాయి. వీటిలో కొన్ని గూళ్లు 6 అడుగుల పొడవు వరకు ఉంటాయి. మోంటేజుమా ఒరోపెండోలా ఒక సామాజిక జాతి. వారు 1 లేదా 2 గూళ్లు మాత్రమే కట్టరు. వారు మొత్తం కాలనీలు కడతారు. ఒక చెట్టులో 20 నుండి 100 గూళ్లు ఉండవచ్చు. అది ఒక చెట్టును సజీవ కళాఖండంగా మార్చే దృశ్యం. అనన్యమైన వేలాడే గూళ్లు పాములు మరియు కోతులు వంటి మృగాల నుండి రక్షణగా పనిచేస్తాయి. మొత్తం పక్షుల సమాజం వాటిని కాపాడటానికి సహాయపడుతుంది. అవి తరచుగా చెట్లలోనే ఎత్తైన తేలికపాటి కొమ్మలపై నిర్మించబడతాయి. ఆ విధంగా మృగాలు వాటి వరకు సులభంగా ఎక్కలేవు. కొన్నిసార్లు అదనపు భద్రత కోసం అవి నీటి దగ్గర కూడా గూళ్లు కడతాయి. ప్రతి గూడు అందంగా నేసి వేలాడే గంపలా కనిపిస్తుంది. గూడు కట్టడంలో ముందుండేది ఆడపక్షి మరియు తెలివైన డిజైన్ కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, అది పిల్లలను మృగాలు మరియు చెడు వాతావరణం నుండి కాపాడుతుంది. సంఖ్య 8. సోషియబుల్ వీవర్ గూడు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఈ ప్రత్యేక పక్షి ఒక అద్భుతమైన కారణం కోసం ప్రసిద్ధి చెందింది. అది భారీ సామూహిక గూళ్లు కడుతుంది. ఇవి అడవిలో టీంవర్క్ ను మళ్లీ నిర్వచిస్తాయి. ఒకదాన్ని చూడటం అంటే మీరు ప్రకృతి సొంత నిర్మాణ అద్భుతాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సోషియబుల్ వీవర్ గూడు ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి గూడు అనే రికార్డు కలిగి ఉంది. వారు దాన్ని చెట్లపై లేదా విద్యుత్ స్తంభాలపై నిర్మిస్తారు. నమ్మండి లేదా వద్దు, వాటిలో కొన్ని 1 టన్ను కంటే ఎక్కువ బరువుంటాయి. ప్రతి గూడు వందలాది పక్షులకు కలిసి నివసించేందుకు ఆశ్రయం కల్పిస్తుంది. ఒక గూడును ఇల్లు అని పిలిచే పక్షులు 100 నుంచి 500 వరకు ఉండవచ్చు. వారు సమూహ జీవితం గడుపుతారు మరియు తమ కుటుంబాలతో బలమైన బంధాన్ని పంచుకుంటారు. ఒక గూడు లోపల కలయిక, విశ్రాంతి లేదా నిద్ర వంటి వివిధ ఉద్దేశ్యాల కోసం అనేక గదులు రూపొందించబడ్డాయి. వీటిలో ప్రతి గది వేరే ఉష్ణోగ్రతను ఉంచుతుంది. వారు వేడి రోజుల్లో చల్లగా మరియు చల్లని రాత్రుల్లో వెచ్చగా ఉంటారు. బయటి భాగం ముళ్ళులున్న కొమ్మలు మరియు గడ్డితో నిర్మించబడుతుంది. ఇది మృగాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రవేశాలు చిన్నవిగా మరియు క్లిష్టంగా ఉంటాయి.
అందువల్ల పెద్ద జంతువులు లోపలికి రావడం కష్టం అవుతుంది. సోషియబుల్ వీవర్స్ ఎల్లప్పుడూ జట్టుగా తమ గూళ్లు కడతారు. ఒక పక్షికి ఇంత పెద్దదాన్ని కట్టడం సాధ్యం కాదు. అందువల్ల వారు కలిసికట్టుగా పని చేస్తారు మరియు అవసరమైతే గూళ్లను మరమ్మత్తు చేస్తారు. అది ఒక శాశ్వత నిర్మాణం మరియు పక్షులు సంవత్సరానికోసరి అందులో నివసిస్తాయి. కొత్త తరాలు కూడా అదే గూళ్ళో ఉండటాన్ని ఇష్టపడతాయి. సంఖ్య 7. మాలీఫౌల్ పక్షి గూడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రత్యేకమైన మాలీఫౌల్ పక్షిని కలుసుకోండి. దాని అద్భుతమైన గూడు కట్టే నైపుణ్యం మరియు పర్యావరణానికి పూర్తిగా అలవాటు పడే సామర్థ్యం కోసం అది ప్రసిద్ధి చెందింది. ఈ పక్షి తన గుడ్లను మట్టి మరియు పడిపోయిన ఆకుల మిశ్రమంలో పెడుతుంది. మాలీఫౌల్ గూడు అనేది సహజ ఇంజనీరింగ్ మరియు ఉష్ణ నియంత్రణలో ఒక అద్భుత కళాఖండం. అది భారీ గుట్ట ఆకారంలో తన గూడు కడుతుంది. ఆ గుట్ట మట్టి, ఎండిన ఆకులు మరియు ఇతర సేంద్రియ పదార్థాలతో తయారు చేయబడింది. ఇది 4.5 మీటర్ల వెడల్పు మరియు 1 మీటర్ ఎత్తు ఉండవచ్చు మరియు ఇది 40-100 కిలోల బరువు కలిగి ఉండవచ్చు. మాలీఫౌల్ తన గుడ్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచే ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉంది. ఆడపక్షి ప్రతిరోజు గుట్ట ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది మరియు గుడ్లను రక్షించడానికి దాన్ని 33 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచుతాడు. మోది చాలా వేడిగా మారితే మగది దాన్ని చల్లబరచడానికి త్రవ్వడం ప్రారంభిస్తాడు. అది చాలా చల్లగా మారితే దాన్ని మళ్లీ వేడెక్కించడానికి అతను మరిన్ని సేంద్రియ పదార్థాలను జోడిస్తాడు. ఆడది తన గుడ్లను మోది లోపల పెట్టి వాటిని మగదాని సంరక్షణలో ఉంచుతుంది. ఒక గూడు సీజన్లో ఆమె 15 నుండి 30 గుడ్లు పెట్టగలదు. పిల్లలు బయటకు వచ్చిన వెంటనే అవి పూర్తిగా స్వతంత్రంగా మోది బయటకు వస్తాయి. జననం నుండి అవి స్వతంత్రంగా పరుగెత్తడానికి, ఎగరడానికి మరియు తాము తినడానికి సిద్ధంగా ఉంటాయి. తల్లిదండ్రులు వాటిని పెంచడానికి దగ్గర ఉండరు. మాలీఫౌల్ను తరచుగా పర్యావరణ ఇంజనీర్ అని పిలుస్తారు. వారి గూడు ప్రకృతి యొక్క ఇంక్యుబేటర్ గా పిలువబడుతుంది. ఎందుకంటే అది సహజ ప్రక్రియల ద్వారా గుడ్డు ఉష్ణోగ్రతను పర్ఫెక్ట్ గా ఉంచుతుంది. సంఖ్య 6. వీవర్ పక్షి గూడు. వీవర్ పక్షులు ప్రకృతి యొక్క వాస్తుశిల్పులు. గడ్డి, ఆకు, గడ్డివాము మరియు వేళ్లతో గూళ్లు కడతాయి. వాటి గూళ్లు చిన్న ప్రవేశ ద్వారాలతో వేలాడే బుట్టల్లా కనిపిస్తాయి. వాటి సున్నితమైన రూపాన్ని మించి అవి బలమైన గాలులు మరియు భారీ వర్షాన్ని తట్టుకుంటాయి. ప్రతి వీవర్ జాతికి తనకంటూ ప్రత్యేకమైన గూడు నిర్మాణ శైలి ఉంటుంది. బంగ్లాదేశ్, భారతదేశం మరియు దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల్లో లభించే బాయా వీవర్ వేలాడే గూళ్లు కడుతుంది. ఇవి తరచుగా తాటి చెట్ల లేదా ఇలాంటి చెట్ల ఎత్తైన కొమ్మలపై కనిపిస్తాయి. దక్షిణ ఆఫ్రికాలో సోషియబుల్ వీవర్స్ పెద్ద కమ్యూనిటీ గూళ్లు కట్టడానికి జట్టుగా చేరతారు మరియు ఆఫ్రికా యొక్క మాస్క్ వీవర్ గుండ్రటి గూళ్లు కడుతుంది. సాధారణంగా నీటి దగ్గర. తమ గూళ్లు కట్టడానికి అవి మృదువైన గడ్డి, వృక్షాలు మరియు సహజ తంతువులను ఉపయోగిస్తాయి. ఈ పదార్థాలు గూడు తేలికగా ఉంచడమే కాకుండా దాన్ని అద్భుతంగా బలంగా మారుస్తాయి. గూడు కట్టే సవాలు స్వీకరించేది మగ పక్షి. ఆడపక్షి గూడు నాణ్యతను తనిఖీ చేసి తరువాతే మగ పక్షిని తన భాగస్వామిగా స్వీకరించాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకు గూడు నచ్చకపోతే మగది దాన్ని కూల్చి కొత్త గూడు కట్టడం మొదలు పెడుతుంది. వీవర్ పక్షులు మృగాలను దూరంగా ఉంచడానికి కొన్ని ఆసక్తికరమైన మాయాజాలాలను అభివృద్ధి చేశాయి. అవి తరచుగా పాములు మరియు ఇతర ముప్పులను దూరంగా ఉంచడానికి తమ గూళ్లను నీటిపై వేలాడదీస్తాయి. ప్రవేశం చాలా చిన్నదిగా మరియు తెలివిగా రూపొందించబడింది. అందులో వీవర్ పక్షి మాత్రమే లోపలికి వెళ్లగలదు. ఒక గూడు పూర్తి చేయడానికి పక్షి వేర్వేరు కొమ్మలపై 500 నుండి 1000 సార్లు గడ్డిని నేస్తుంది. బాయా వీవర్ గూడు డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇప్పుడు వాస్తు శిల్పంలో నిజమైన ప్రేరణగా పరిగణించబడుతోంది. సంఖ్య 5. బోవర్ బర్డ్ గూడు. బోవర్ బర్డ్స్, ముఖ్యంగా మగ బోవర్ బర్డ్స్, తమ సృజనాత్మక మరియు కళాత్మక ప్రతిభకు ప్రసిద్ధి చెందాయి. అవి ప్రధానంగా ఆస్ట్రేలియా మరియు న్యూ గినియాలో కనిపిస్తాయి. తమ గూళ్లను నిర్మించడానికి మగవారు కొమ్మలు, గడ్డి, ఆకులు మరియు ఇతర సహజ పదార్థాలను ఉపయోగిస్తారు. తర్వాత సరదా భాగం వస్తుంది. వారు తమ గూళ్లను రంగురంగుల వస్తువులతో అలంకరిస్తారు. పూలు మరియు ఈకలు నుండి మెరిసే రాళ్లు, గాజు ముక్కలు, ప్లాస్టిక్ మరియు మానవ వస్తువుల వరకు అన్ని ఎంపిక అవుతాయి. కొన్ని బోవర్ బర్డ్స్ రంగుల విషయంలో చాలా పికీగా ఉంటాయి. ముఖ్యంగా నీలం లేదా ఆకుపచ్చ వంటి రంగులను ఇష్టపడతాయి. అవును, వారు ఆ రంగుల్లోనే వస్తువులను సేకరించడానికి ప్రత్యేకంగా వెళ్తారు. మగ బోవర్ బర్డ్ పాడుతూ మరియు డాన్స్ చేస్తూ ఆడ పక్షిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. తాను కట్టిన గూడు పక్కనే ఈ నృత్యం చేస్తాడు. కొన్నిసార్లు
అతను ఇతర పక్షుల శబ్దాలు లేదా చుట్టుపక్కల సహజ శబ్దాలను అనుకరిస్తాడు. మగ బోవర్ పక్షులు నిజంగా ఎవరు బాగా కట్టి అలంకరించగలరో అనే విషయంలో పోటీ పడతారు. అత్యంత అందమైన మరియు కళ్లను ఆకర్షించే ప్రదర్శన కట్టిన మగ పక్షిని ఆడపక్షి ఎంచుకుంటుంది. పరిశోధనలు చూపుతున్నాయి, మగ పక్షి అలంకరణ నైపుణ్యాలు అతని తెలివితేటలు మరియు జన్యు ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆడపక్షులు దాని ఆధారంగా తమ భాగస్వామిని ఎంచుకుంటాయి. ఆసక్తికరంగా, మగ పక్షి కేవలం ప్రభావితం చేయడానికి ఈ అద్భుతమైన ప్రదర్శన గూడు కడుతుంది. నిజమైన గూడు స్థలం, అండలు పెట్టే ప్రదేశం, ఆడపక్షి వేరుగా కడుతుంది. సంఖ్య 4. గంజ ఈగిల్ గూడు. అమెరికా చిహ్నమైన బోల్డ్ ఈగిల్ తన గూడు ఒక పెద్ద కోటలా నిర్మిస్తుంది. దాని గూడు సాధారణ నిర్మాణం కాదు, అది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి గూళ్లలో ఒకటి. చాలా గూళ్లు సుమారు 4 నుండి 5 అడుగుల వెడల్పు మరియు 2 నుండి 4 అడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. ఫ్లోరిడాలో కనుగొనబడిన అతిపెద్ద గూడు 9 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంది. దాని బరువు దాదాపు 2 టన్నులు. దానిని బలంగా చేయడానికి బోల్డ్ ఈగిల్ మందపాటి కొమ్మలు మరియు బలమైన కొమ్మలను ఉపయోగిస్తుంది. దానిని మృదువుగా మరియు నివసించదగినదిగా చేయడానికి అవి లోపల పచ్చిక, గడ్డి, ఆకులు మరియు ఇతర సౌకర్యవంతమైన పదార్థాలను నింపుతాయి. బోల్డ్ ఈగిల్ సాధారణంగా ఎత్తైన ప్రదేశాలలో తన గూళ్లను కడుతుంది. అది వారికి తమ ప్రదేశాన్ని పర్యవేక్షించడానికి మరియు ఆహారాన్ని కనుగొనడానికి స్పష్టమైన దృశ్యాన్ని ఇస్తుంది. ఎత్తైన చెట్లు లభించకపోతే అవి బండలపై లేదా మానవ నిర్మిత నిర్మాణాలపై నిర్మిస్తాయి. ఒకసారి అవి గూడు ఎంచుకున్న తర్వాత అవి సంవత్సరాల తరబడి దానితోనే ఉంటాయి. వారు ప్రతి సీజన్లో దానిలో కొత్త వస్తువులు జోడిస్తూనే ఉంటారు. అందుకే వాటి గూళ్లు కాలక్రమంలో పెద్దవి, భారమైనవి అవుతాయి. గుండు తల ఈగిల్స్ నమ్మకస్తులు. అవి జీవితాంతం ఒక భాగస్వామిని ఎంచుకుంటాయి మరియు కలిసి వారు ఆకాశంలో తమ శక్తివంతమైన గృహాన్ని నిర్మించి నిర్వహిస్తారు. సంఖ్య 3. యూరోపియన్ తేనెటీగ తినే పక్షి గూడు. యూరోపియన్ తేనెటీగ తినే పక్షులు నదుల దగ్గర లేదా బహిరంగ భూమిలో తమ గూళ్లు కట్టడానికి నేలలో సొరంగాలు త్రుస్తాయి. ఈ గూళ్లలో ప్రతి ఒక్కటి దాదాపు 1 నుండి 2 మీటర్ల పొడవైన సొరంగంగా మారుతుంది. చివర్లో ఆడపక్షి తన గుడ్లు పెట్టే ఒక వృత్తాకార గది ఉంటుంది. మగ మరియు ఆడ ఈ సొరంగాన్ని త్రవ్వడానికి కలిసి పనిచేస్తారు. వారు మట్టిని తొలగించడానికి తమ ముక్కు మరియు కాళ్లపై ఆధారపడతారు మరియు గూడు కట్టే ఈ మొత్తం ప్రక్రియకు అనేక రోజుల కష్టమైన శ్రమ అవసరం అవుతుంది. ఈ పక్షులు ఒంటరిగా కట్టేవి కావు, వారు బృందంగా కాలనీలు సృష్టిస్తారు. మీరు ఒక ప్రాంతంలో 100కి పైగా గూళ్లు చూడవచ్చు. ఇది ఒక సామూహిక నిర్మాణ ప్రాజెక్ట్ లాంటిది. వారు ముగాలు అరుదుగా కనిపించే ప్రదేశాలను ఎంచుకుంటారు. నదుల దగ్గర, కఠినమైన ఒడ్డులపై లేదా ఇసుక నేలలో గూడు కట్టడం వలన వాటి గుడ్లు మరియు పిల్లలు హానికి గురికాకుండా కాపాడబడతాయి. సంఖ్య 2. టైలర్ బర్డ్ గూడు. ఈ పక్షిని టైలర్ బర్డ్ అంటారు ఎందుకంటే ఇది తన ముక్కుతో ఆకులను కుట్టి గూడు కడుతుంది. దాన్ని చూడటం అంటే ఒక చిన్న కుట్టు దర్జీ పనిచేస్తున్నట్లుగా ఉంటుంది. దాని ముక్కు సూదిలా పనిచేస్తుంది. ఇది దారంగా చెట్టు ఫైబర్స్ మరియు సాలీడు పట్టు ఉపయోగిస్తుంది. తన ముక్కును ఉపయోగించి ఇది పెద్ద ఆకులను బిగుతుగా కుడుతుంది. కుట్టు పూర్తి చేయడానికి ఇది చెట్ల నుండి ఫైబర్లు, సాలీడు జాలాలు లేదా మానవ నిర్మిత వస్తువుల ముక్కలను ఉపయోగించవచ్చు. ఆకులను కుట్టిన తర్వాత పక్షి పత్తి, మృదువైన గడ్డి, ఈకలు మరియు పువ్వు రేకులు ఉపయోగించి గూడు లోపలి భాగాన్ని మృదువుగా చేస్తుంది. గూడు చిన్న సంచి లాగా కనిపిస్తుంది మరియు చాలా తేలికగా ఉంటుంది. కానీ మోసపోవద్దు, ఇది భారీ వర్షం మరియు బలమైన గాలులలో కూడా సురక్షితంగా ఉండగలిగేంత బలంగా ఉంటుంది. ఈ పక్షి సాధారణంగా పొదల్లో, చెట్లలో లేదా గట్టి పచ్చదనంలో తన గూడు కడుతుంది. అది దాడి చేయగల జంతువుల నుండి దానిని రక్షిస్తుంది. సంతానోత్పత్తి కాలంలో ఆడ, మగ ఇద్దరూ కలిసి గూడు కడతారు. నంబర్ 1. ఎల్ఫ్ గుడ్లగూబ గూడు. ఎల్ఫ్ గుడ్లగూబ ప్రపంచంలోనే చిన్న గుడ్లగూబ అనే బిరుదును కలిగి ఉంది. కానీ అది కొత్తగా గూడు కట్టదు. ఇది సిద్ధంగా ఉన్న రంధ్రాలను ఎంచుకుంటుంది. ఇవి సాగువారో కెక్టస్ రంధ్రాలు, వదిలేసిన వుడ్పెక్కర్ గూళ్లు లేదా చెట్లలో రంధ్రాలను ఇష్టపడతాయి. కొన్నిసార్లు మీరు వాటిని స్తంభాలు లేదా పెట్టెల వంటి మానవ నిర్మిత వస్తువులను ఉపయోగిస్తున్నట్లు చూస్తారు. ఎల్ఫ్ గుడ్లగూబ గూళ్లు చిన్నవి, సులభమైనవి, కానీ అవి స్థలాన్ని పూర్తిగా ఉపయోగిస్తాయి. ఈ గూళ్లలో సాధారణంగా ఏ మృదువైన లైనింగ్ పదార్థాలు ఉండవు. ఎల్ఫ్ గుడ్లగూబలు
మృగాలు సులభంగా చేరుకోలేని ఎత్తైన లేదా చేరుకోవడం కష్టమైన ప్రదేశాలను ఎంచుకుంటాయి. ఈ రోజు వండర్ ఫాక్ట్స్ వీడియోను మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటివి మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.